గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకులపై వైసీపీ శ్రేణులు ఫిర్యాదు చేశాయి. సోషల్ మీడియాలో మాజీ సీఎం జగన్పై అసభ్య పోస్టులు పెడుతూ పైశాచిక చర్యలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు అందింది. దీని వెనుక మంత్రి నారా లోకేష్ ఉండి నడిపిస్తున్నారు. గతంలో ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు చర్యలు తీసుకోలేదని, రెండోసారి కూడా 3 ఫేక్ అకౌంట్ల నుండి పోస్టులు రావడంతో మళ్లీ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లుగా అంకంరెడ్డి నారాయణమూర్తి తెలియజేశారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం గురించి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం తాడేపల్లి పోలీస్ స్టేషన్కి. మొన్న కూడా 2-3 కంప్లైంట్స్ ఇచ్చాం. దానికి మరి ఇప్పటి వరకు కూడా ఏ విధమైన కంప్లైంట్లు వాళ్ళు రిజిస్టర్ చేసిన దాఖలాలు కనపడటం లేదు. అత్యంత దుర్మార్గంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బాడీ షేవింగ్ చేస్తూ, అదేవిధంగా ఆయన తలకాయ తీసి వేరే బొమ్మలకి తాలిబలని ఇంకోటని ఈ విధంగా వాళ్ళు ఇన్సల్ట్ చేస్తూ అత్యంత దుర్మార్గంగా దిగజారుడు పోస్టులన్నీ పెడతా ఉన్నారు. దాని మీద తీవ్రంగా పరిగణించాలని చెప్పాము, కంప్లైంట్ ఇచ్చాం. అయినప్పటికీ కూడా ఇప్పుడు వచ్చే ఏ విధమైన కంప్లైంట్ రిజిస్టర్ కాలేదు. మళ్ళీ ఇవాళ అదే ఐడి నుంచి మళ్ళీ జేజే అని చెప్పేసి జైలు జగన్ అని చెప్పేసి ఒక ఐడి క్రియేట్ చేసి దీనంతటికీ కూడా వెనకాల నుండి నడిపించే వ్యక్తులు ఎవరు, వ్యవస్థ ఎవరు అనేది మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది. లోకేష్ గారి ఆధ్వర్యంలో ఐటీడీపీ అనేటువంటి వ్యవస్థ, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫేక్ ఐడీలతో తప్పుడు ఐడీలు క్రియేట్ చేయడం, లేదంటే పేర్లు మార్చి ఐడీలు క్రియేట్ చేయడం, చివర రెడ్డి అనేటువంటి పదం వచ్చేటట్టుగా ఉండే ఐడీలు క్రియేట్ చేయడం, ఇట్లా అనేక రకాల ఐడీలు క్రియేట్ చేయడం, తప్పుడు ప్రచారం, దుష్ప్రచారం, నీతిమాలిన ప్రచారం, దిగజాడు ప్రచారం ఒక మాజీ ముఖ్యమంత్రి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు, సబబు కాదు, చట్ట వ్యతిరేకం. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం అని కూడా చెప్పడం జరిగింది. నిర్మల్ జిల్లా